నమస్తే. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో అనలిస్ట్ కట్టా కార్తిక్ ఉన్నారు. కార్తిక్ గారు నమస్తే సార్. నమస్తే వాలి. కార్తిక్ గారు, వైసీపీ ఈ తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి ఒక స్పెషల్ డాక్యుమెంటరీ రిలీజ్ చేసిందండి. ఆ స్పెషల్ డాక్యుమెంటరీలో ఏముంటుంది? చాలా స్పష్టంగా గతంలోనే అక్కడ అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ రాజశేఖర రెడ్డి గారు జీవోలు ఇచ్చారు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు బురద జల్లే ప్రయత్నం చేశారు. ఆ టైంలోనే ఈ డాక్యుమెంటరీలో ఉంది. ఇప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దుష్ప్రచారానికి లేవనెత్తారు. ఈ లడ్డు వివాదం దాంట్లో భాగమే. దేవుడు ఉన్నాడు కాబట్టే సిబిఐ ఆ రిపోర్ట్లో కూడా జంతు కొవ్వు అని చెప్పి రాలేదని కూడా ఈ డాక్యుమెంటరీలో చెప్పారు. అంటే ఈ స్పెషల్ డాక్యుమెంటరీని వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేయడానికి ఎట్లా చూస్తున్నారు మీరు? నిజమే, యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పిందేమో ఒకసారి అనుకుందాం. ఒకసారి అదే సిబిఐ రిపోర్ట్లో ఏమనుంది? రసాయన పదార్థాలని అంటే రసాయన మిశ్రమాన్ని నెయ్యిగా నమ్మించారని ఉంది కదా. చుక్క పాలు లేకుండా నెయ్యి కాని నెయ్యిని అంటే కల్తీ కాదు నకిలీ నెయ్యిని వాడారు. అది కూడా 68 లక్షల కేజీల రసాయన మిశ్రమాన్ని నెయ్యిగా నమ్మించి తిరుమల లడ్డూలో కలిపారని ఉందిగా. దాంట్లో 20 కోట్ల లడ్డూలు తయారు చేయబడ్డాయి అని కూడా ఉంది కదా. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చి మరి బోలేబాబా అనేటువంటి పాల సేకరణ కెపాసిటీ లేని వాడికి టెండర్ ఒప్పజెప్పారని ఉందిగా. మరి దాని గురించి ఏం చెప్పారు? డాక్యుమెంటరీ చెప్పారు సమాధానం? నేను అడిగిన క్వశ్చన్లకి నువ్వు సమాధానం చెప్పాలి తప్ప అది తప్ప నేను ఆవు వాస్తవం రాస్తాను, దేవుడు గొప్పోడే కాదని ఎవడు అన్నాడు? శ్రీవారిని ప్రతి హిందువు కొలుస్తాడు కాదని ఎవడు అన్నారు? శ్రీవారి చరిత్ర ఘనం గొప్పది కాదని ఎవరు అన్నారు? అంటే ఇవన్నీ కాదు, ఇవన్నీ దేవుణ్ణి పొగట్టం కాదు, దేవుడికి నువ్వు చేసిన ద్రోహం, దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పకుండా ఏదో మాట్లాడతావు ఎందుకు? అంటే వాళ్ళు చెప్పింది రాజశేఖర రెడ్డి గారి ఆయన్ని ఆయన కుటుంబాన్ని పూర్తిగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా గతంలో ఎప్పటి నుంచో బురద జల్లే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు, పనిగట్టుకొని విష ప్రచారం చేస్తూ ఉన్నాడు. సరే, రియాలిటీలో మాట్లాడుకుందాం అబ్బా. చంద్రబాబు నాయుడే చేస్తున్నాడేమో అనుకొని ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఇందాక, రాజశేఖర రెడ్డి గారు ఏదో 7 కొండలు అని చెప్పేసి జీవో ఇచ్చారు, అంటే శ్రీవారికి 7 కొండలు ఉన్నాయి అని జీవో ఇచ్చాడు, అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవడమే జీవో ఇచ్చాడని. జీవో ఇవ్వటానికి వచ్చిన కారణాలు ఏంటి? తిరుమల వాళ్ళది కాదు. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు? 2004లో అయ్యారు. కానీ తిరుమల చరిత్ర ఎప్పటిది? శతాబ్దాల క్రితం కదా. మరి రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు శ్రీవారి అని జీవో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అంటే అంతకుముందు ఏదో జరిగిందనగా అర్థం. అంతకుముందు ఏం జరిగిందంటే శ్రీవారివి 2 కొండలే, అక్కడ 7 కొండలు అంటున్నారు కానీ 7 కొండలు లేవు, 2 కొండలే అని చెప్పేసి రాజశేఖర రెడ్డి జీవో ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి మాట చెప్పాడు. దాని మీద చంద్రబాబు నాయుడు పోరాటం చేశాడు. మా దేవుడు 2 కొండలు అంటావా అని. అదే మొత్తం హిందూ సంఘాలు ఆందోళన చేశాయి. ఆ రోజుల్లో బీజేపీ కూడా ఆందోళన చేసింది. చివరికి రాజశేఖర రెడ్డి గారు తలొగ్గి శ్రీవారి 7 కొండలని జీవో ఇచ్చాడు. అంటే ఒక మాట నుంచి తప్పించుకోవటానికి, ఒక ఇబ్బంది నుంచి తప్పించుకోవటానికి ఆ జీవో ఇవ్వాల్సి వచ్చింది. ఆ జీవో ఇచ్చానని చెప్పుకుంటున్నటువంటి రాజశేఖర రెడ్డి అభిమానులు రాజశేఖర రెడ్డి ఆ జీవో ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో కూడా చెప్పాలిగా. అది చెప్పరు. అన్యమత ప్రచారం అని చెప్పేసి అన్నారు. అన్యమత ప్రచారం మీద నిషేధం ఎందుకు వేయాల్సి వచ్చిందంటే హిందూ సంఘాల ఆందోళన తర్వాత ఆ జీవో తీసుకురావాల్సి వచ్చింది. తిరుమలలో అన్యమతాలు ప్రవేశిస్తున్నారు అని హిందూ సంఘాలు ఆందోళన చేసినాయి. నేను ఒక మాట అడుగుతానబ్బా, భూమన కరుణాకర్ రెడ్డి చరిత్రది. నువ్వు తిరుమలకి వెళ్ళి మైకు పెట్టి, లేదా తిరుపతి వెళ్ళి మైకు పెట్టి ఎవరినన్నా అడుగు అక్కడ లోకల్ వాళ్ళని. భూమన కరుణాకర్ రెడ్డి ఒక రాడికల్ స్టూడెంట్ యూనియన్లో పనిచేసిన వ్యక్తి. అతను దేవుడికి వ్యతిరేకంగా అనేక కవితలు రాసిన వ్యక్తి, అనేక ఆర్టికల్స్ రాసిన వ్యక్తి, అనేక కరపత్రాలు ముద్రించిన వ్యక్తి, ప్రచారం చేసిన వ్యక్తి. కొండ మీద నల్లరాయి ఉంది, ఆ రాయిని చెప్పుతో కొడితే ఏమవుతుంది అని ప్రశ్నించిన వ్యక్తి అని చెప్తారు. అతని చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు. లేదు నీకేమైనా డౌట్ ఉంటే నువ్వే అధ్యయనం చేయి. ఆయన ఎక్కడ చదువుకున్నాడు, చదువుకున్న టైంలో విద్యార్థి సంఘాల్లో పనిచేశాడో లేదా, పనిచేస్తే ఎలాంటి విద్యార్థి సంఘాల్లో పనిచేశాడు, ఆ రోజు నాస్తికత్వం మీద అతను రాసినటువంటి ఆర్టికల్స్ ఏంటి, దాని మీద నువ్వు అధ్యయనం చేయి. ఒక జర్నలిస్ట్గా పరిశోధన జర్నలిజం అంటారుగా చెయ్యి, నీకే తెలిసిపోయింది. మరి అలాంటి వ్యక్తిని దేవుడికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి ఎందుకు పెట్టారు?
రెండోది వాళ్ళ కుటుంబంలో పెళ్ళిళ్ళేమో క్రిస్టియన్ పద్ధతిలో జరుగుతాయి. నేను క్రిస్టియన్ పద్ధతిలో వాళ్ళ కుటుంబంలో పెళ్ళిళ్ళు జరగతాను తప్పు పట్టలే, వాళ్ళు ఆ పద్ధతి ఫాలో అవుతారేమో తప్పులేదు. కానీ మరి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రాజశేఖర రెడ్డి ఒకసారి, జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఎందుకు నియమించారు? దానికి సమాధానం చెప్పండి రా అంటే అది చెప్పరు. అంటే అడిగిన దానికి తప్ప అన్నిటి సమాధానం చెప్తా అంటారు. నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పు, అది తప్ప నేను అన్నిటి సమాధానం చెప్తా అంటే ఎట్టా? ఇప్పుడు సరే, భూమన కరుణాకర్ రెడ్డి మారిన మనిషి అనుకుందాం, ఒకసారి ఎగ్జాంపుల్ అనుకుందాం. భూమన కరుణాకర్ రెడ్డి సోదరుడు ఇప్పటికీ క్రిస్టియన్ మతాన్ని నమ్మేవాడు, లేదా నాస్తికత్వాన్ని ఫాలో అయ్యేవాడు. ఇప్పుడు ఆయన ఫేస్బుక్ ఓపెన్ చేయి, లైవ్లో ఓపెన్ చేయి, నీకు కనపడిద్ది. ఇప్పటికైనా అనేక పోస్టులు పెడతా ఉంటాడు. ఏమని పెడతారు? దేవుడికి వ్యతిరేకంగా, నాస్తికత్వానికి సపోర్ట్గా, కమ్యూనిస్ట్ ఐడియాలజీతో పెడతా ఉంటాడు. ఓకే. అతను తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమలలో ఉన్న అర్చకులకి, ఉద్యోగులకి ట్రైనింగ్ ఆఫీసర్గా పెట్టారు. ఈయన ట్రైనింగ్ ఇస్తాడు? అదే అర్థం కాంది. ఈయన వాళ్ళకేం చెప్తాడు, వాళ్ళకేం ట్రైనింగ్ ఇస్తాడు అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? దీనికి సమాధానం చెప్పరా బాబా అంటే దీనికి సమాధానం చెప్పరు. దేవుడు గొప్పోడే అంటారు. దేవుడు గొప్పోడే కాదని ఎవడు అన్నాడు అసలు? దేవుడు గొప్పోడు. వాళ్ళు ఈ డాక్యుమెంటరీలో కూడా దేవుడు చూస్తూ ఊరుకోడు, నిజాలన్నీ కూడా టైం వచ్చినప్పుడు చూపిస్తాడు. ఊరుకోడు కాబట్టే చాలా జరిగాయని చాలా మంది నమ్మకం. సరే, నేను అవన్నీ మాట్లాడాను. కానీ ఊరుకోడు కాబట్టే వైసీపీకి 11 వచ్చాయని జనం నమ్మకం. ఓకే. ఊరుకోడు కాబట్టే 2 నామాలతో మిగిలిచాడు వైసీపీని అనేది భక్తుల నమ్మకం. ఓకే. ఇప్పుడు అది నువ్వు సిబిఐ ఛార్జ్ షీట్ని యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? వైసీపీని డైరెక్ట్గా అడుగుతున్నా. సరే, చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ వదిలిపెట్టండి మీరు, టీడీపీ స్టేట్మెంట్స్ వదిలిపెట్టండి మీరు, కూటమి ప్రభుత్వం యొక్క స్టేట్మెంట్స్ వదిలిపెట్టండి మీరు. ఒక సగటు హిందువులుగా అడుగుతున్నాం, మీరు సిబిఐ ఛార్జ్ షీట్ని అగ్రీ చేస్తున్నా లేదా? సిబిఐ ఛార్జ్ షీట్ని అగ్రీ చేసేటట్టయితే దాంట్లో ఉన్నటువంటి, అంటే మీరు దాంట్లో 80 ఫ్యాట్ కలిపారని రాలేదు అని చెప్పేసి అంటున్నారు కదా, అంటే దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. యాక్సెప్ట్ చేస్తే అదే నివేదికలో చాలా క్లియర్గా ఉంది, మీరు రసాయన కెమికల్స్ వాడి నెయ్యిగా దాన్ని నమ్మించి కలిపారు అని. మరి దానికి చైర్మన్కి ఏం సంబంధం? ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? ఆ కొనుగోళ్లు చేసినటువంటి వాళ్ళు కక్కుర్తిపడి, కింది స్థాయిలో ఉన్న అధికారులు కక్కుర్తిపడి లంచాలు తీసుకొని చేసిన నిర్వాహకం అని చెప్పి వైవి సుబ్బారెడ్డి కూడా ఒకసారి చెప్పాడు కదా. సరే, చెప్పాడు కదా, అంటే తప్పు ఒప్పుకున్నాడుగా. కొంత మాకు సంబంధం లేదు కానీ తప్పు జరిగింది, తప్పు జరిగింది కానీ మాకు సంబంధం లేదు, అంతేనా నువ్వు చెప్పదలుచుకుంది? అంతే. అయితే నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు తప్పు చేసింది ఎవరు? ఉద్యోగులు. అంటే కెమికల్స్ పంపించింది ఎవరు? బోలేబాబా డైరీ. ఆ బోలేబాబా డైరీకి నిబంధనలు మార్చి మరి టెండర్ ఒప్పచెప్పింది ఎవరు? నిబంధనలు మార్చింది ఎవరు? అసలు బోలేబాబా డైరీకి పాల సేకరణ లేని వాడికి టెండర్ ఎందుకు ఒప్పచెప్పావు నువ్వు? వాడి కోసం నిబంధనలు ఎందుకు మార్చావు నువ్వు? ఇప్పుడు పాల సేకరణ లేనోడి కోసం నిబంధనలు నువ్వు ఎందుకు మార్చావు? అది కూడా ఉద్యోగులే చేశారా? అది కూడా కింది స్థాయిలో చేశారా? అది పాలక మండలి డెసిషన్ కదా. అది పాలక మండలి డెసిషన్ కదా, కరెక్టే కదా. చదువుకున్న ఎవరికైనా అది అర్థమైంది కదా. ఇది వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండి, ధర్మారెడ్డి అదనపు ఈవోగా ఉండి, పాలక మండలి వైసీపీ ఏర్పాటు చేసిన పాలక మండలి అయ్యి ఉండి చేసిన డెసిషన్ కదా. ఇప్పుడు పరకామణి చోరీ ఉందబ్బా, ఎగ్జాంపుల్ తీసుకుందాం. పరకామణి చోరీ అంటే దేవుడు సొమ్ము దొంగతనం చేశాడు, ఆ దొంగతోటి రాజీ పడ్డారు. ఎవరు రాజీ పడ్డారు? ఉద్యోగులు రాజీ పడ్డారా? పాలక మండలి రాజీ పడిందా? 72,000 దొంగతనం చేసిన వ్యక్తితోటి 40 కోట్ల రూపాయల ఆస్తిని కట్టించుకున్నారు. ఆ 40 కోట్లు ఎక్కడ అనేది పాలక మండలి డౌట్ వచ్చింది. అసలు కనీసం ఎంక్వైరీ చేశారా? అక్కడ కూడా 72,000కి 40 కోట్లకి అసలు ఏంటి పొంతనేంటి? అది మినిమం కదా, ఎవరికైనా వచ్చే కామన్ క్వశ్చన్ కదా. వైసీపీకి ఎందుకని రాలేదు? పైగా చిన్న చోరీ అని జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వెనకేసుకొస్తారు. డైరెక్ట్గా ఇది చిన్న చోరీ అని వెనకేసుకొస్తారు. మరి వీళ్ళ హిందూ మతం గురించి మాట్లాడేది. ఒకవైపు హిందువుల మీద దాడి చేస్తూ, ఇంకోవైపు హిందూ మత గొప్పతనం, దేవుడు గొప్పతనం చెప్తారు మనకి, మనం వినాలిగా. ఏంటి అంటే జనం చెవుల్లో పూలు పెడితే పెట్టించుకుంటారని వాళ్ళ నమ్మకం, మనం చెప్పే అబద్ధాలు నమ్ముతారు అని వాళ్ళ నమ్మకం. ఎందుకంటే నమ్మారు, 2019లో అధికారం ఇచ్చారు కాబట్టి. కానీ ఆ నమ్మాము, మోసపోయామని జనం గ్రహించారు. 2024లో ఫలితాన్ని తారుమారు చేశారన్న విషయాన్ని వైసీపీ గుర్తించారు. ఓకే, ఈ డాక్యుమెంటరీ ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పేసి అన్నారండి. జనం చూసిన తర్వాత జనం రియాక్షన్ ఏంటి? ఒక ముక్కలు ఏం చెప్తారు అంటే, జనం చూసిన తర్వాత నేను డైరెక్ట్గా చూసే ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, మీకు దాంట్లో 7 కొండలు అని రాజశేఖర రెడ్డి జీవో ఇవ్వటానికి గల కారణాన్ని చెప్పారా లేదా? రసాయన మిశ్రమం గురించి క్లారిటీ ఇచ్చారా లేదా? తర్వాత బోలేబాబా డైరీకి టెండర్ ఎందుకు అప్పచెప్పాల్సి వచ్చింది లేదా అనే క్లారిటీ ఇచ్చారా లేదా? అది వాళ్ళ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు ఎందుకు మార్చారు అనేటువంటిది క్లారిటీ ఇచ్చారా లేదా? హిందువుల మనోభావాలతోటి అండ్
హిందువుల ఆరోగ్యాలతోటి, అంటే రసాయన మిశ్రమాలు హిందువుల బాడీలోకి అవును, పోయి హిందువుల ఆరోగ్యాలతోటి ఎందుకు ఆడుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు భారతీ గారితో కలిసి ఎప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఎందుకని రాలేదో వివరణ ఇచ్చారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఎందుకు తిరుమల సెట్ వేయించుకొని పూజా కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది, తిరుమల పోవటం మానేసి దేవుడి సెట్ని తన ఇంట్లోనే ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అనే దానికి వివరణ ఇచ్చారా లేదా? పైగా ఇది పూజా సమయంలో భారతీ గారు తిరుమల లడ్డూని తినడానికి ఇష్టపడకుండా పక్కన టిష్యూ పేపర్లో పక్కన పెట్టిన విషయం మీద క్లారిటీ ఇచ్చారా లేదా? డెకరేషన్ ఇవ్వటం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళటం మానేసిన దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారా లేదా? ఇవన్నీ చూడండి. ఈ ప్రశ్నలకి నిజంగా వైసీపీ డాక్యుమెంటరీలో సమాధానం దొరికితే వైసీపీ డాక్యుమెంటరీ నమ్మండి, చూద్దాం, ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇంకోటి కూడా, అసలు హిందూ ధర్మాన్ని నమ్మని వ్యతిరేకించే భూమన కరుణాకర్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎందుకు పొజిషన్ ఇవ్వాల్సి వచ్చిందో దానికి క్లారిటీ ఇచ్చారా లేదా? ఆ డాక్యుమెంటరీ ఉంటే నమ్మండి. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు.